सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, साई दरबार महाराज की जय, साई सच्चरित्र को जय जय जय। సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం ఈ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం మీద ఉన్నది అనేదానికి గత 6 డ్రాల్లో చూసాం. ఇది 7వ డ్రాలో కూడా చూస్తున్నాం. పోయిన 6వ డ్రాకి షిరిడీలో నివాసం ఉండే భక్తులు 3 వచ్చారు సమయానికి. వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు. ఆ భక్తుల రూపంలో బాబా షిరిడీ నుంచి వచ్చి ఆశీర్వదించాడు ఈ యజ్ఞాన్ని. ఈరోజు వారు అన్నదానం కోసం వచ్చారు. కాకతాళీయంగా వారు ఆహ్వానిస్తే వచ్చారు. వారు చేమకుర్తి గౌరవనీయులు పెద్దలు తెలుగు లెక్చరర్ గారు. వారు రిటైర్ అయ్యారు. DKW నెల్లూరు కాలేజీలో రిటైర్ అయ్యారు. అదే కాకుండా ఆధ్యాత్మిక విద్యను అవకాశం పట్టారు. వారిని చూస్తే నాకు ఎనలేని గౌరవం. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది అది అందరికీ దొరకదు. అది పూర్వజన్మ సుకృతం. భగవంతుని అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు. అది ఈ 2 వారికి ఉన్నాయి. వారు రామాయణం, భారతం, మహాభాగవతం, భగవద్గీత మీద అనర్గళంగా ఎన్నో పెద్ద పెద్ద వేదికల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనాలు చేసిన వారు ఈరోజు డ్రాకి ఆ సమయానికి బాబా రప్పించారంటే ఈ మహాయజ్ఞాన్ని బాబా ఎంత ఆశీర్వదించి ఎంత అనుగ్రహించి ఆయన వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు. మేమంతా ఆయన చేతిలో ఉత్త బొమ్మలం, ఆయన చేతిలో పరిక్రమణం మాత్రమే అని అనుక్షణం మేము ఎరుకలో ఉండాలి. ఈ సంఘటనతో వారి సందేశాన్ని ఇప్పుడు అందిస్తారు ఈ గ్రూప్లో సభ్యులందరికీ. సాయిరాం సాయిరాం సాయిరాం. అద్దాల మందిరంలో అద్దం అంటే ఆదర్శం అంటారు. అద్దాన్ని ఆదర్శం అంటారు. అద్దం ఏం చేస్తుందంటే మనం అద్దం ఎదురుగా పోయినప్పుడు బొట్టు సరిగ్గా ఉందా లేదా, జుట్టు సరిగ్గా ఉందా లేదా, కట్టు సరిగ్గా ఉందా లేదా అని మనం గమనిస్తుంది, సవరించుకోమంటుంది అద్దం. అందువల్ల అద్దాన్ని చూసి మనం సవరించుకుంటాం. అంటే అద్దాల మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అద్దాల మందిరం అంటే అది విషయం. ముందు మన బొమ్మ కనపడుతుందనగా అనేక బొమ్మలు కనపడవచ్చు. కానీ మనం ఒక్కసారి మనల్ని పరీక్షించుకొని డైలీ ఇన్స్పెక్షన్ రిమూవ్స్ ఇన్ఫెక్షన్ అన్నాడు. డైలీ ఇన్స్పెక్షన్ రిమూవ్స్ ఇన్ఫెక్షన్. ప్రతిరోజు నువ్వు సరి చేసుకోగలిగితే జాడ్యాలన్నీ పోతాయి. ఏం జాడ్యాలు ఉండవు. అది మనం చేయవలసిన పని. ఇందాక ధర్మాన్ని గురించి కూడా చెప్పారు. అంటే ఈ ప్రపంచం దేనివల్ల నిలుస్తున్నదంటే 2 కారణం. ఒకటి సత్యము, 2 ధర్మం. సత్యము ధర్మం. సత్యోత్థాపిత భూమి అంటారు. సత్యము చేతనే భూమి స్థాపితమైనది. ఎవర సత్యము? నిరంతరము నిలిచి ఉండే భగవంతుడే సత్యము. భగవంతుడే సత్యం. సత్యం అంటే త్రికాల అబాధితము. 3 కాలములలో ఏది బాధింపబడదో అది సత్యం. నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. మన దేహంలో ఉండే చైతన్యము ఎప్పుడూ ఉంటుంది. దేహం మాత్రం పాడైపోతూ ఉంటుంది, తీసి అవతల పారేస్తాం. అది ఆ భగవంతుడు సత్యం. భగవంతుని చేరే మార్గం ఏమిటంటే అది ధర్మము. భగవంతుని చేరే మార్గమే ధర్మం. ఆ ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ప్రతి పురుషుడికి, ప్రతి మానవుడికి 4 విషయాలు చెప్పారు. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము, అర్థము, కామము, మోక్షం. పురుషార్థాలు అంటారు. పురుషుడంటే మగవాడు అనుకోబాకండి. పురుషుడంటే మానవుడు అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అంటే కొంతమంది ఆడవాళ్ళు కథలు తీసుకొని వచ్చారే, మేము ఎందుకు చేయకూడదు, పురుషుడు చేయాలన్నా ఉద్యోగం అని. ఉద్యోగం అంటే ప్రయత్నము, పురుష లక్షణం అంటే మానవ లక్షణము. ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలా అనే దాని అర్థం అన్నమాట. అది మానవుడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయబట్టే మనం నిలబడగలిగాం, పరిగెత్తగలిగాం, మాట్లాడగలిగాం. చిన్నప్పటి నుంచి వెళ్ళికెళ్ళి పడ్డవాడు బోళ్ళ పడ్డనే ప్రయత్నం చేస్తాడు. బోళ్ళ పడ్డవాడు లేవడనే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం మనకు జరుగుతుంది. అలా జరగబట్టే మనం ఇప్పుడు పరిగెత్తగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చేయగలం. అందువల్ల మన భగవత్ సంబంధం ఆలోచనలు కలిగి ఉండాలి. మన భారతంలో ఏం చెప్పారు? ఎరుక గలవ అరిచరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం పెరుగుచు ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్ అంటాడు. ఎరుక అంటే జ్ఞానం. ఎవరు జ్ఞానవంతులు ఎరుకలు చెప్తారు ఉంటారు. వాళ్ళు ఎరుకల వాళ్ళు కాదు, ఎరుకల వారు. వాళ్ళకి తెలిసిన ఎరుక మనకు చెప్తారు, జ్ఞానం మనకు చెప్తారు. అందులో వాళ్ళు ఎరుకల వారు వాళ్ళు. ఎవరైతే జ్ఞానవంతులో వాళ్ళ చరిత్ర చదవమనం. మహాత్ముడు సాయి మనం ఆయన ఎంతో గొప్పవాడు.
పుట్టినప్పటి నుంచి మహిమలు చూపించినటువంటి వారు. అందువల్ల అటువంటి వారి చరిత్ర మనం చదవాలి. చదివి ఇందాని చెప్పారు ఆదర్శము, వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మన లోపాలని సవరించుకోవాలి. అట్లా అందులో చరిత్ర చదవాలి. ఎరుగల వారి చేతులకు ఎరచొచ్చు, సజ్జనుల గోష్ఠిలో కూర్చోవాలి, దుర్జనుల గోష్ఠిలో కూర్చోకూడదు. చెడ్డవాడికి ఆశ్రయం ఇవ్వకూడదు. మంచం నల్లికి ఆశ్రయం ఇచ్చింది. 4 రోజులు ఉంటా సరే ఉండమంది. మనిషి పడుకోగానే నల్లి వచ్చి కుట్టింది. కుట్టేటప్పటికి వాడు కోపం వచ్చి కర్ర తీసుకొని బాధాడు. నల్లి తప్పించుకుంది, దెబ్బలు ఎవరికంటే మంచానికి. ఒక చెడ్డవాడికి ఆశ్రయం ఇచ్చింది, నల్లి తప్పించుకుంది, దెబ్బలు మాత్రం మంచం అనుభవించింది. అలా చెడ్డవాడికి మనం ఆశ్రయం ఇవ్వము. చెడ్డవాడి సహవాసం కాదు, మంచి వాళ్ళ గోష్ఠిలో మనం కూర్చొని ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవాలి. అందుదానికి మనకు వస్తుంది. తెలుసుకొని దాన్ని జాగ్రత్త అయిన బుద్ధితో చేయాలా, దాన్ని ఆచరించాలి. వినడం వేరు, ఆచరించడం వేరు. పర్వతమంత ఉపన్యాసం కంటే అణువంత అనుష్ఠానం మేలని చెప్పిన పర్వతమంత ఉపన్యాసం కంటే అణువంత అనుష్ఠానం మేలు. కొంత ఆచరిస్తే దానివల్ల ఉపయోగము. డాక్టర్ దగ్గర పోయినాం, డబ్బులు ఇచ్చాము, చూశాడు, మందులు రాశాడు, మందులు కొన్నాము, తెచ్చుకున్నాము, అరమూరలో పెట్టాము, జబ్బు తగ్గదు. ఆ మందుల్ని ఆయన చెప్పినటువంటి పాళ్ళల్లో ఉపయోగించినప్పుడు తగ్గుతుంది. అలాగే మనం పుస్తకాలు కొనొచ్చు, ఉపన్యాసాలు వినొచ్చు, నా మాదిరి ఉపన్యాసాలు చెప్పచ్చు. ఎన్ని చేసినా ఉపయోగం లేదు. కొంత ఆచరణ చేస్తేనే ఉపయోగం, ఆచరణ చేయాలి. కాబట్టి సమంజస బుద్ధిని తెలియ చాతుర్యము గల బుద్ధితో దాన్ని ఆచరించమని. ఇంకొకటి ఏమిటంటే సంసారము ఒక సాగరం, సముద్రం అంటారు. ఇంకొక ఆయన సంసారము ఒక విషవృక్షం అంటారు. విషవృక్షం ఈ సంసారం. అయితే ఈ సంసార విషవృక్షానికి 2 అమృత ఫలాలు ఉన్నాయి. సంసార విషవృక్షస్య 2 ఫలే అమృతోపమే. 2 అమృత ఫలాలు ఉన్నాయి. వాటిని మనం పట్టించుకుని ఎంతసేపటికి నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా వాకిలి, నీ చోట ఇటు వచ్చింది, నా చోట అటు పోయింది, కొట్టు పోతాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇది సంసారం. ఇవన్నీ కావు, దీని మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని మంచి పనులు ఉన్నాయి, అమృత ఫలాలు. ఒకటేమిటంటే సజ్జన సహవాసము, 2 సద్గ్రంథ పఠనం. సద్గ్రంథ పఠనం ఒకటి, సజ్జన సహవాసం ఒకటి. ఈ 2 ఈ సంసార విషవృక్షానికి అమృత ఫలాలు ఉన్నాయి. కానీ విషవృక్షంలో ఉండేటువంటి విషమ ఫలాలు తినకుండా మనం అమృత ఫలాలు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మహాత్ముడు శ్రీ సాయినాథుని యొక్క సచ్చరిత్ర, ఆయన ఎంత మహిమ లేకపోతే ఊరూరా వెలిసాయి సాయిబాబా. నెల్లూరులో అయితే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి సాయిబాబా దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఉపన్యాసించిన అవకాశం ఏర్పడ్డది. 4వ మైలు కూడా కుమారుని, అతను కూడా ఒక 2-3 మాటలు మేము చెప్పాల్సి వచ్చింది, చెప్పాము కూడా. అట్లా కొన్ని మా పార్లమెంట్ అని ఒంగోలు పట్టు మా వాడే, అతను కూడా దేవాలయం స్థాపించాడు. అట్లా అనేక చోట్ల నేను చెప్పడం కూడా తటస్థించింది. అదే భగవంతుని యొక్క కృపని అనుకుంటున్నాను. కాబట్టి పుస్తకములు చదవాలి, పుస్తకాలు చదివి దాన్ని మననం చేసుకోవాలి. శ్రవణము, మననము, నిధిధ్యాస అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. శ్రవణం చేయాలి. శ్రవణం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే మనస్సును పూర్తిగా అక్కడ కేంద్రీకరించాలా. ఎప్పుడైతే మనం మనస్సును పూర్తిగా కేంద్రీకరిస్తామో ఇతరమైన విషయాలు ఇక్కడ మనకు అవకాశం లేదని వెళ్ళిపోతాయి, మనలో ఉండవు. అది మనం మొట్టమొదటి జరిగేది అది. పూర్తిగా మనస్సును భగవంతుడిని కేంద్రీకరిస్తే అప్రస్తుతమైనటువంటి, అనవసరమైనటువంటి, కల్మషపూరితమైనటువంటి భావాలు వెళ్ళిపోతాయి, నీ దగ్గర ఉండవు. ఎందుకు మనం పట్టించుకోవడం లేదు. తర్వాత మనసు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ధ్యానం చేసిన, భజన చేసిన, ఇట్లా వచ్చిన దేవాలయానికి వచ్చి కూర్చున్నా కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ధ్యానమునకు దారితీస్తుంది. చిత్తశుద్ధి ఉంటే ధ్యానమునకు దారితీస్తుంది. ధ్యానం వల్ల భగవంతుణ్ణి సందర్శించగలవు. ఎక్కడున్నాడు భగవంతుడు? నీలోనే ఉన్నాడు. కాశీలో ఉండే స్వామిని సందర్శించడం సులభం, కానీ నీలో ఉన్న దేవుని సందర్శించడం చాలా కష్టమైన పని విషయము, మర్చిపోకూడదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇతరమైన విషయాల్ని పక్కగా నెట్టండి. ఒకసారి రాశారు చిన్న పద్యము, మురికి నీటిలోన ముత్యంబు కనలేము,
మురికి నీటిలో ముత్యంబు కనలేము, తేట నీట చూడ తేలికగును, కల్మషంబు విడువ కనవచ్చు దేవుని, చీమకుర్తి మాట శిరుల మూట రాశాను. అట్లా మురికి నీళ్ళలో ముత్యం వేస్తే కనపడదు, ఏమి కనపడదు, ఎందుకంటే కల్మషపూరితంగా ఉంది కాబట్టి. అదే ముత్యాన్ని ఒక తేట నీటిలో ఏమి కల్మషం లేకుండా తేటగా ఉండే నీళ్ళలో వేయండి, స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల మనలో ఉన్నటువంటి భగవంతుడు మనకు కనిపించాలన్నా వేరే వాళ్ళకి కనిపించాలన్నా కల్మషాన్ని తుడిచేసుకోవాలా. కాబట్టి సజ్జనుల యొక్క చరిత్రలు మనం చదవాలా, ఇటువంటి దేవాలయాలకు రావాలా, సత్సంగాల్లో పాల్గొనాలా, వాళ్ళు చెప్పే ధర్మాన్ని చక్కగా శ్రవణం చేయాలా, ఇంటికి పోయి ఆచరించాలా. ఆ విధంగా ఈ సచ్చరిత్ర చక్కగా అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది, అనేక మంది హృదయాల్లో ఆనంద జ్యోతిని వెలిగిస్తూ ఉంది. ఎంతోమంది వస్తున్నారు, ఎక్కడో సిద్ధిలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొన్నారంటే అది వాళ్ళ విశేషమని చెప్పాలా. కాబట్టి అద్దాల సాయి మందిరము అనేక మంది భావ వ్యాప్తికి తోడ్పడుతూ ఉంది. మధు సాయి గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అందరికీ భగవంతుడు ఇతోధికమైనటువంటి విశ్రాంతిని, అలాగే ఆనందాన్ని, శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు.